చూపించడం అనేది నాకు బాధాకరంగా వచ్చింది. బట్ అలా సమాజంలో పేదలని ఎంకరేజ్ చేయండి, వాళ్ళని ఆదరించండి. సమాజంలో రాజకీయ నాయకులు ఇలా చేయకండి, వాళ్ళని పెద్ద పెద్ద వాళ్ళు పైసలు ఉన్న వాళ్ళు ఇలా వాడుకొని వాళ్ళని కేసులో అనేది ఇప్పుడే మూవీ చూశాను. మూర్తి గారు ఇప్పుడే మూవీ చూడటం జరిగింది. మూర్తి గారు ఫస్ట్ టైం అయినప్పుడు కూడా టేకింగ్ కానీ బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా చేయడం జరిగింది. అంటే రాజకీయాల్లో కుట్ర కోణాలు ఎలా ఉంటాయి, గెలుపోవటంకు సంబంధించి స్ట్రాటజిస్టులు బ్యాక్ ఎండ్ ఎలా చేస్తారని చక్కగా చూపించడం జరిగింది. అదేవిధంగా జర్నలిజం విలువలు కూడా ఎలా ఉంటుంది, జర్నలిస్ట్ తలుచుకుంటే ఎలా ఉంటుంది, రాజకీయాలు ఎలా మారుస్తారని చెప్పడం జరిగింది. చాలా బాగుంది. డైరెక్టర్ గురించి చెప్పాలి. డైరెక్టర్ ఎవరు తెలుసా మీకు? మూర్తి గారు, టీవీ5 మూర్తి గారు. టీవీ5 మూర్తి గారు. నేను ఒకటే చెప్తున్నా మీకు, మీ జర్నలిజం మానేయండి, డైరెక్షన్ తీసుకోండి. పూరి జగన్నాథ్ తర్వాత మీరే ఆ రేంజ్ లో సినిమా. నాకు ఈయన జర్నలిజం కంటే ఈ డైరెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది అన్న. ఎందుకంటే హైలైట్స్ ఏమనిపించాయి భయ్యా మూవీలో డైలాగ్స్ హైలైట్. అంతే నేను అంటున్నా, ఈయన్ని జర్నలిజం మానేసి డైరెక్షన్ చేస్తే మాత్రం వేరే లెవెల్కి వెళ్ళిపోతారు. చాలా బాగుంది అన్న, ప్రతి సీన్స్ బాగున్నాయి. ఇప్పుడు రాజకీయాలకి అంటే ఎలక్షన్కి సంబంధించి సినిమా అనుకున్నాను కానీ దానికి సంబంధమే లేదు. ఒక రాజకీయాలు ఎలా ఉంటాయి అన్న దాని గురించే చూపించారు. కానీ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ జరుగుతున్న ఎలక్షన్స్కి ఈ మూవీకి ఎటువంటి సంబంధం లేదు. ఏది హైలైట్ చేయాలా, ఏది బ్యాడ్ చేయాలా, చాలా బాగుంటాయి, చాలా బాగా చూపించారు. మూర్తి గారు డైరెక్షన్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. అండ్ నారా రోహిత్ చాలా రోజుల గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. నాకైతే చాలా బాగా అనిపించారు. ఇంకా క్యూట్ గా తయారయ్యారు. ఈయన లవ్ స్టోరీ సినిమాలు తీసుకుంటే మాత్రం అమ్మాయిలందరూ ఈయన వెనకాల తిరుగుతారు. ఆ రేంజ్ లో అనిపించారు. చాలా క్యూట్ గా ఉన్నారు నారా రోహిత్ గారు. నారా రోహిత్ బ్లాక్ బస్టర్ సినిమా చెప్తారు. ఇది ఖచ్చితంగా నారా రోహిత్ కి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. డైలాగ్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సినిమా అయితే మాత్రం అల్టిమేట్ ఉంది. ఈయన లవ్ స్టోరీ సినిమాలు చేస్తే ఫర్దర్ గా నారా రోహిత్ స్టాండర్డ్ అన్నట్టు అనిపించింది. ఫైటింగ్స్ అవన్నీ ఎలా అనిపించినాయి? మరి తీసిన ఫైటింగ్స్ అయితే మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ గట్టిగా పెట్టారు. ఖర్చు విషయంలో మాత్రం వెనకాడలేదు. ఎందుకంటే అసలు ఫైటింగ్ సీన్స్ లో ఒక్క హైలైట్, కార్లు పగలగొట్టడాలు, టేబుల్, ఆఫీసులు, అబ్బాబ్బాబ్బా, బాంబ్ బ్లాస్ట్ లో ప్రొడక్షన్ వాల్యూస్ గుద్దబాలు ఉన్నాయి. మామూలు లేదు. మూవీలో మెసేజ్ అంటే ఏం లేదన్నా, చూపించారు. ఎలక్షన్స్ కి సంబంధం లేదు, ఎలక్షన్స్ రాజకీయాలు ఎలా ఉంటాయని చెప్పారే కానీ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయలేదు. చాలా బాగా చూపించారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ న్యూస్ రిపోర్టర్ అంటే ఆయన తెలుసు ఏం చేయాలనేది. ఆ విధంగా చూపించారు. నేను కూడా చెప్తున్నా, మీరు న్యూస్ రిపోర్టర్ గా మానేసి డైరెక్షన్ తీసుకోండి. పూరి జగన్నాథ్ తర్వాత మీరే డైరెక్టర్. ఆ రేంజ్ సూపర్. ప్రతినిధి 1 ఎవరైతే ఫ్యాన్ ఉన్నారో, ప్రతినిధి 2 కూడా వస్తే ఫుల్ సాటిస్ఫై అవుతారు. ఫస్ట్ టీవీ5 మూర్తి గారికి కంగ్రాచులేషన్. మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు. థియేటర్లో మంచి మనకి ప్రతినిధి మన ఎట్లయితే సర్ప్రైజ్ ఎలిమెంట్స్, ట్విస్ట్ ఎట్లయితే ఉన్నాయో, ఈ మూవీ కూడా ప్రతినిధి 2 కూడా మంచి ట్విస్ట్ అయిన ఎలిమెంట్స్ ఉన్నాయి. స్వర్ణసాగర్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మణి శర్మ గారు మన సన్ అంట చాలా బాగా చేసిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా చేసిండు. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయండి. మళ్ళీ నారా రోహిత్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నాకు చాలా మంచి అనిపిస్తుంది. ఆయన మళ్ళీ ప్రూవ్ చేసుకోవడం మంచి హీరోగా. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయండి ప్రతినిధి 2. ఏ సినిమా చూశారు? ఆయన టూ మూవీ చూసాను. సినిమా అయితే చాలా బాగుంది. ఒక పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా అని చెప్పి సినిమా అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అనిపించింది ఒక సోషల్ మెసేజ్, ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా, ఒక రాజకీయ నాయకుల్ని తెలంగాణ కానీ ఏపీ కానీ ఇన్వాల్వ్ చేయకుండా ఒక జర్నలిస్ట్ పైన చాలా బాగా తీస్తారు. నాకైతే నచ్చిన సినిమా అయితే. ఓవరాల్ గుడ్ మూవీ. ఎందుకంటే ఎక్కడ చిక్కులు రేపకుండా సినిమా తీయడం అనేది చాలా కష్టము. సోషల్ మెసేజ్ నాకు అనిపించింది. మంచి మెసేజ్ ఉన్న సినిమా ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ప్రతినిధి 2 కూడా వస్తుంది, చూడండి. అందరూ తప్పకుండా థ్యాంక్ యూ. డైరెక్షన్ ఎవరో మూర్తి గారు, మన మూర్తి గారే, టీవీ5 మూర్తి గారు. సినిమా అయితే ఓవరాల్ స్టోరీ బాగా డైరెక్షన్ చేశారు. బాగా డైరెక్షన్ చేసి ప్రతిదీ 1 బాగుంది, 2 ఇంకా బాగుంది, ప్రతి 3 కూడా ఉంది దానికి. ఓవరాల్ అయితే గుడ్ మూవీ. ఎందుకంటే కొంతమంది తీసుకున్న సినిమాలు చుట్టూ అక్కడక్కడ రాజకీయాలు పెడతారు. ఇలా అలాంటి ఏం కనపడలేదు. జరిగిన దాంట్లో మన జరుగుతున్న అవి చూపించారు. ఎలా ఉంటుంది సమాజం, పొలిటికల్ ఎలా ఉంటాయని చూపించారు. అది చాలా మంది నచ్చింది. మూర్తి గారు ఇంకా జర్నలిస్ట్ మానేసి ఇంకా డైరెక్షన్ సెట్ అయిపోతారా? సెట్ అయిపోతే బాగుంది అనిపించింది నాకైతే. డైరెక్షన్ బాగా చేశారు కదా? బాగా చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. రేటింగ్ 5-4 ఇస్తాను. ఓకే. ఏ సినిమా చూశారు బ్రో?
సినిమా చూసారు ఏ సినిమా? ప్రతినిధి 2 ప్రతినిధి 2 అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. సొసైటీ కోసం తీసిన సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ అంతా మన కోసం ఉంటుంది. ఎవరైతే ఓటు వేయకూడదు అంత దూరం మేము వెళ్తాం, ఇది చాలా లేజీగా తీసుకునే ఫీల్డ్కి అయితే ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి. ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. ఓటు వేస్తే ఎంత ఉపయోగం ఉంటుంది, ఓటు వేయకపోతే ఎంత నష్టం ఉంటుంది ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ తెలుస్తుంది. సెకండ్ హాఫ్ అంతా ఒక సీఎం గారు మిస్టరీ అంటూ అది వేరే కొనవలు వెళ్ళిపోతుంది. సో ఓవర్గా నేను చెప్పుకొచ్చేది ఒక పొలిటికల్ డ్రామా సస్పెన్స్ థ్రిల్లింగ్ అనమాట. ఇంకా నారా రోహిత్ గారు కొంచెం బొద్దుగా కనిపించారన్నమాట, కానీ యాక్టింగ్లో కానీ ఫైట్ సీన్స్లో కానీ ఆయన మాత్రం కంబ్యాక్ గట్టిగానే ఇచ్చారు. ఇది బ్లాక్ బస్టర్ మూవీ. అలాగే సాగర్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుందన్న. సాంగ్స్ యావరేజ్ అనిపించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అల్టిమేట్. ప్రతి సీన్లో మేము ఎంజాయ్ చేస్తాం. అటు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాం, అటు సస్పెన్స్ సీన్స్లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే అన్లిమిటెడ్ అనమాట. అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నమాట. ఎవరు ఊహించిన ట్విస్ట్ అది. అలాగే క్లైమాక్స్లో కూడా చాలా అంటే చాలా ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది. సో విలన్ ఎవరు అని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అదే క్యూరియాసిటీతో మన సినిమాని చూస్తాం. సీట్ ఎడ్జ్ని కూర్చొని చూస్తాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఎక్కడ కూడా బోరింగ్ సీన్స్ కానీ కిల్లీ కామెడీ సీన్స్ కానీ ఎక్కడ లేదు. సీరియస్ డ్రామా థ్రిల్లింగ్గా సస్పెన్స్గా వెళ్ళిపోతుంటుంది. ఎక్కడ మనం కామెడీగా అనుకోవడానికి లేదు. ప్రతిదీ కూడా సీరియస్గా ఉంటుంది సినిమా. ఒక సొసైటీ కోసం తీసిన సినిమా అన్న ఇది. ఒక TV5 మూర్తి గారు డైరెక్షన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. చాలా అంటే చాలా బాగుంది. కథ ఏమీ లేవండి. అదే చెప్తున్నాను, ఒక సీరియల్ పొలిటికల్ డ్రామా అన్నమాట. ఒక సినిమా అంటే సొసైటీ కోసం ఎలా తీస్తే ఉంటుందో అది ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ఓటు వేస్తే ఎవరైతే ఉన్నాయి. సినిమా తర్వాత అంతా పటాపంచలైంది. బోత్ స్టేట్స్లో అన్ని వైపుల నుంచి కూడా ఫుల్ పాజిటివ్ టాక్ వస్తుంది. పక్కా కమర్షియల్ ప్రొఫెషనల్ మూవీ అని, ప్రోపగాండా మూవీ కాదు అని మంచి టాక్ వస్తుంది. సార్ వన్ వర్డ్ నేను చెప్తాను, ఇది రాజకీయాల గురించి కానే కాదు, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి అని తీసిన సినిమా మాత్రం మూర్తి గారు నిజంగా మీరు ఒక మంచి సినిమా తీశారు సార్. నిజంగా అంటే నిజంగా చాలా నచ్చింది సార్. ఆయనే సినిమా తీసి ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడాలి అని టికెట్స్ కూడా చాలా మందికి ఇచ్చారు. ఒక మంచి సినిమా అందరికి అందిద్దామని. నిజంగా ఈ సినిమా తర్వాత మీరు మళ్ళీ డైరెక్ట్ చేయాలి సార్. ఒక మంచి సినిమా సార్. ఇది రాజకీయం గురించి అయితే కానే నాగరాజ్ సార్, మీకు ఇది ఫస్ట్ మూవీ కదా, మీకు ఇది డైరెక్షన్ లో ఫస్ట్ మూవీ కదా, ఎలా అనిపించింది రెస్పాన్స్? థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగుంది సినిమా. బాగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. మా డిఓపి కానీ, ఆర్ట్ కానీ, మ్యూజిక్ కానీ అందరూ ఆల్ మాస్టర్స్, కొరియోగ్రాఫర్స్ అందరూ బాగా కోఆపరేట్ చేశారు. నా రైటింగ్ డిపార్ట్మెంట్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కోఆపరేట్ చేశారు. నేను ఫస్ట్ టైము మీ అందరికీ తెలుసు సినిమాలో నేను మోస్ట్ జూనియర్ యూనిట్లో, అందరూ సీనియర్లు, మంచి ఆర్టిస్టులు. ప్రొడ్యూసర్ కూడా జర్నలిస్టు కుమార్ రాజా ఆంజనేయులు, సురేంద్రనాథ్ బుల్లేన్ గారు కూడా మీడియాకి సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఒక ప్యాషన్తో జర్నలిస్ట్ హీరోగా చూపించాలనే ఉద్దేశంతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేసిన సినిమా. అండ్ ఆర్టిస్టులు కూడా మీరు చూసుంటారు ఈ సినిమాలో. దినేష్ తేజ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్, చాలా మంచి క్యారెక్టర్. సో ఈజ్ లైక్ మై బ్రదర్. అండ్ నాని గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి డిఓపి చాలా బాగా ఇచ్చారు. అండ్ రాజా ప్రొడ్యూసర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ప్రొడక్షన్ వాల్యూస్లో. ఈయన కూడా జర్నలిస్ట్. సో అందరి ఎఫెక్ట్ వల్ల సినిమా అవుట్పుట్ బాగా వచ్చింది. అండ్ అలాగే జర్నలిస్ట్ని ఇంపార్టెన్స్ అనేది మూవీలో చాలా ఉందని చెప్తున్నారు. అంటే జై జవాన్ జై కిసాన్ అంటాం మనం. దేశం కోసం రైతు ఎంత ఇంపార్టెంటో, సైనికుడు ఎంత ఇంపార్టెంటో నా ఉద్దేశంలో. ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత, డిజిటల్ మీడియా వచ్చేసిన తర్వాత ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిపోయి దేశంలో అల్లకల్లోలు జరగకుండా ఉండాలంటే ఒక సైనికుడు ఎంత ముఖ్యమో, అన్నం పెట్టే రైతు ఎంత ముఖ్యమో, జర్నలిస్ట్ కూడా అంతే ముఖ్యం అనే కాన్సెప్ట్లో ఈ సినిమా తీసాం. మేము జర్నలిస్ట్ కాబట్టి, ప్రొడ్యూసర్ కూడా జర్నలిస్ట్ కాబట్టి. అండ్ అలాగే బాబుగా రిలీజ్ చేశారు టీజర్ని ఫస్ట్. అప్పుడే పాజిటివ్ రెస్పాన్స్ ఫుల్గా వచ్చేసింది. ఇప్పుడు చూస్తే ఆడియన్స్ నుంచి కూడా ఫుల్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సో అంటే టీజర్ రిలీజ్ చేయడానికి ఆయన్నే సంప్రదించడానికి రీజన్ అంటే యాక్చువల్ నేను ఫస్ట్ చిరంజీవి గారితో కూడా లాంచ్ చేయించాను టీజర్. అండ్ అదేవిధంగా సుకుమార్ గారితో ట్రైలర్ లాంచ్ చేయించాను. అండ్ రిలీజ్ ట్రైలర్ చంద్రబాబు గారితో లాంచ్ చేయించాను. సో స్పెసిఫిక్గా చంద్రబాబు గారిని అనుకోలేదు, బట్ పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి ఆయనతో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను కాబట్టి, పొలిటికల్ ఇంటర్వ్యూ. ఆ సందర్భంగా నన్ను అడిగారు ఏంటి సినిమా చేస్తున్నావు కదా అది ఇది అని చాలా. అప్పుడు ఆయన చూపించి ఆయనతో చేయించాను. సార్ మామూలుగా అంటే మీరు ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ని చూసారు, ఇప్పుడు 2 తీశారు అండ్ 3 కూడా తీస్తున్నారని టాక్ అయితే వస్తుంది. సో ఇది కంటిన్యూస్. స్పాయిలర్ నేను చేయలేను, సినిమా చూస్తేనే లాస్ట్లో ట్విస్టులు బాగుంటాయి, అందుకని నేను ఇప్పుడు స్టోరీ రివీల్ చేయలేను. సో ఇది కంటిన్యూ అవుతుంది అయితే? నాకు మా చైర్మన్ గారు చాలా సహకరించారు, నా ప్రొడ్యూసర్స్ చాలా హెల్ప్ చేశారు కాబట్టి నేను 2 బ్యాలెన్స్ చేయగలిగాను.
ఆ సహకారం కంటిన్యూ అయితే నేను జర్నలిజం అయితే వదలలేను, జర్నలిజం నా ఊపిరి, ఇమీడియట్గా నేను వదలలేను. బట్ సినిమా ప్యాషన్ బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఖచ్చితంగా పర్సూ చేస్తాను. మీకు ఈ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ డైరెక్షన్ అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్ అవ్వడం వల్ల కంఫర్ట్ ఉన్నానండి. అండ్ ప్రొడ్యూసర్ నాకు చాలా వెల్ విషర్ మెంటర్, కాబట్టి నేను చాలా కంఫర్టబుల్. అండ్ డిఓపి, సీనియర్ కో డైరెక్టర్, నా రైటింగ్ డిపార్ట్మెంట్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, అండ్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులు సచిన్ కేడేకర్ గారు, రిషు సేన్ గుప్తా గారు, ఇంద్రజ గారు అండ్ అజయ్ ఘోష్ గారు, అద్భుతమైన పెర్ఫార్మెన్స్. ఉదయ్ భాన్ గారు, అజయ్ గారు అండ్ పృథ్వీ, 30 years పృథ్వీ, సప్తగిరి, శ్రీ, రఘు మంచి, రఘుబాబు గారు, ఎవరిని కాదన్నా. మేడం కూడా యాక్ట్ చేశారు ఇంపార్టెంట్ రోల్. ఇక చిన్ను గురించి అయితే చెప్పకర్లా. దినేష్ తేజకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. నేను ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే మా ప్రొడ్యూసర్స్ మేము అందరూ అనుకున్నాం సో క్యారెక్టర్ ఎవరు చేయాలంటే నేను ఎవరికి ఏం చెప్పలేదు. రేపు షూట్ అంటే నేను దినేష్ ఫోన్ చేశాను. ప్లేబ్యాక్ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేశాడు. ప్లేబ్యాక్ నన్ను యాక్ట్ చేయించిన మొదటి డైరెక్టర్ హరిప్రసాద్ జక్క, సుకుమార్ గారి క్లోజ్ ఫ్రెండ్. ఆయన సినిమాలో నన్ను యాక్ట్ చేయించినప్పుడు నేను చూశాను సెట్ ఎలా ఉంటుంది, డైరెక్షన్ ఎలా ఉంటుంది. కాబట్టి నాకు దినేష్ క్లోజ్ కాబట్టి దినేష్ నాకు ఫోన్ చేశాడు. ఫస్ట్ లుక్ బాగుంది సార్ అంటే, నేను నీకు ఒక విషయం చెప్తాను, రేపు షూట్ అంటే ఈరోజు ఫోన్ చేసి సెట్కి వచ్చాను. క్యారెక్టర్ కూడా చెప్పలే, సెట్కి వచ్చి యాక్ట్ చేశాడు. చిన్ను థ్యాంక్ యూ, నన్ను నమ్మావు. ప్రొడ్యూసర్లు నన్ను నమ్మారు, ఆర్టిస్టులు నన్ను నమ్మారు, అందరూ సీనియర్లు అందరూ నన్ను నమ్మారు, డిఓపి నన్ను నమ్మారు అండ్ ఆల్ టెక్నీషియన్స్, చిత్రం అందరూ, ఒక్కళ్ళ పేరు కాదు, ఆర్ట్ డైరెక్టర్ గారు, అందరి సహకారం వల్ల మోస్ట్ జూనియర్ అయిన నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చైర్లో కూర్చుని మానిటర్ దగ్గర కూర్చున్నప్పుడు పర్ఫెక్ట్ కాన్ఫిడెన్స్తో చేయగలిగాను. వీళ్ళందరూ సహకారం. సార్, మీ మూవీ చూసాక చాలా మంది ఓటేస్తారని మీరు మెన్షన్ చేశారు. సో ఇంకో 2 days ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇక్కడ అండ్ ఆంధ్రాలో కూడా. సో ఓటర్స్కి మీరేం చెప్తాం అనుకుంటున్నారు? నేను అదే చెప్తాను, మనం డెమోక్రసీలో ఉన్నాము. మనకి అవునన్నా కాదన్నా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా రాజకీయ వ్యవస్థే మన జీవితాన్ని శాసిస్తుంది. అమ్మా నాన్నలకు మీరు పుట్టినా కానీ నువ్వు పుట్టావు అని నీకు పుట్టిన ధృవీకరణ పత్రం ఇవ్వాల్సింది ప్రభుత్వమే. నువ్వు చనిపోయినా కానీ చనిపోయిన దాన్ని పిల్లలకి వారసత్వం రావాలంటే నువ్వు చనిపోయిన సర్టిఫికేట్ కూడా గవర్నమెంటే ఇవ్వాలి. పుట్టిన దగ్గర నుంచి చచ్చిన వరకు నీ పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్ కూడా గవర్నమెంటే చేయాలి. నీ పిల్లలు ఎక్కడ చదవాలో కూడా గవర్నమెంటే చెప్పాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు రాజకీయాలు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు ఓటేసినా వేయకపోయినా, నీ జీవితాల మీద, నీ తర్వాత తరాల మీద కూడా కూర్చుని శాసించేవాడు రాజకీయ నాయకుడు. వాడు మంచోడా చెడ్డాడా ఎంపిక చేసుకునే హక్కు నీకుంది. అది ఎంపిక చేసుకోకుండా జీవితం అంతా నా జీవితం ఎలా అయింది, నా పిల్లల జీవితం ఎలా అయింది, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, పన్నులు పెరిగిపోయినాయి, ఈ తోటకూర ఏడుపులు ఆపేయండి. వెళ్ళి మంచోడు ఎవడో ఎన్నిక తెలిసి ఓటు చేయండి. అది నేను ప్రజలకు చెప్పాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, కొద్దిగా గట్టిగా మేడం. ఎలక్షన్ టైంలో చూడాల్సిన అంటే టీడీపీ సపోర్ట్ అలా ఏం లేదు. ఒకసారి మీరు చూస్తారు మెసేజ్ ఏంటండి? అంటే ప్రతినిధి మెసేజ్ అంటే ఏంటంటే ద వాల్యూ ఆఫ్ ఓట్. యా, అంటే ఇప్పుడు అందరూ కొంతమంది ఓట్ వేయరు, ఈవెన్ ఓట్ రైట్ ఉన్నా సరే వెళ్ళి వేయరు ఓట్. సో అలాంటి వాళ్ళు దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ, చూడండి, వెళ్ళి కంపల్సరీ అందరూ ఓట్ వేయండి. ఈ సినిమా చూస్తే అందరూ ఓటేస్తారండి. మూవీ ఎవరైతే ఇంట్రెస్టింగ్గా చూస్తారో చేయించండి. మీకు ఎలా అనిపించింది మీరు స్క్రీన్ చూసుకున్నారు? I felt very happy because this is my first film. I can't say. Thank you. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.